మా బావ దగ్గర డబ్బులు తీసుకుని ఎంత ధైర్యంగా తీసుకున్నాను అని చెప్తావురా? హే మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు బ్రో. అయినా డబ్బులు నేను ఇవ్వమని చెప్పలేదు. ఏంటి బూచి, నేను అడిగానా? నువ్వే జాబ్ కావాలని నా దగ్గరకు వచ్చి అడిగావా? నేనే. మరి డబ్బులు తీసుకున్న విషయం మాకెందుకు చెప్పలేదు? మీ బూచినే చెప్పొద్దన్నాడు. ఏంటి బూచి చెప్పు. అందరికి సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పొద్దని చెప్పాను. ఛ! బూచి అన్నయ్య మాటలు వినకే అని చెప్తూనే ఉన్నాను. విన్నావా? లేదు. మా అన్నయ్యని మోసం చేశాడు, అతను ఒక మోసగాడు అని ఒకటే పాట పాడుతూ కూర్చున్నాం. ఏంటి జగ్గు, ఆఫ్టర్ ఆల్ 30 lakhs కోసం నేను నిన్ను మోసం చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? ఇదే నువ్వు నన్ను అర్థం చేసుకుంది. ఛ! పవన్ గురించి నీకున్న అన్ని అనుమానాలు పోయాయి కదా. ఇప్పుడు పవన్తో పెళ్లి గురించి మాట్లాడుకుందామా? మాట్లాడడానికి ఏముంది మేఘనా? జగదాత్రికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? అందరం కలిసి ఒక మంచి ముహూర్తం అనుకుందాము. నా మనసులో ఉన్న మాటే చెప్పారు అత్తయ్య గారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ముహూర్తం పెట్టేద్దామని. నేను రెడీ. ఎస్, మన ప్లాన్ సక్సెస్ అయింది నిషిక. జగదాత్రి పెళ్లికి ఒప్పుకుంది. ఇక నాకు కేదార్కి పెళ్ళవడమే లేట్. అంత త్వరగా ఒప్పుకునేది అయితే అది జగదాత్రి ఎలా అవుతుంది? ఏదో ఒక మెలిక పెడుతుంది. కానీ నాకు కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి సమాధానం చెప్తే నాకు పెళ్లికైతే ఏ అభ్యంతరం లేదు. ఏంట్రా జగ్గు, నువ్వు మరీ మొహమాట పడుతూ చిన్న చిన్న క్వశ్చన్స్ అంటున్నావు. పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగు. థ్యాంక్ యూ. అమ్మో, నా దగ్గరికి వస్తుందేంటి? నన్ను కానీ కనిపెట్టేశారా? హాయ్ అండి. ఇది ఒరిజినల్ గన్నేనా? ఎందుకు జగ్గు అలా అడిగావు? పవన్, నేను నీ దగ్గర కూడా వస్తాను. కాస్త వెయిట్ చేయి. మీరు చెప్పండి. ఒరిజినల్ అండి. ఆహా, ఒకసారి మ్యాక్సిన్ చేంజ్ చేసి చూపించండి. మ్యాగజీనా? ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా మేడం? గన్ మ్యాగజైన్ గురించి మాట్లాడుతుందిరా. ఇది గన్ మ్యాగజైన్. డమ్మీ బుల్లెట్స్.